కుర్రాలను పెట్టుకోండిరా. ఆల్బర్ట్, మిగతా విషయాలు. ఎస్ సార్. ఎక్కడికి? పని మీద వెళ్తున్నాను, ప్రేమ దగ్గరికి. రాత్రంతా ఏదో చెప్పి ఐస్ చేసి మళ్ళీ పొద్దున్నే మొదలు. అర్జెంటుగా వెళ్తున్నానంటే అయితే నేను వస్తాను. ఇదిగో చూడు, గంటలో వచ్చేస్తాను. నాకు తెలీదు, నేను వస్తాను. అబ్బబ్బబ్బబ్బా, చెప్తే వినవే. నువ్వు రావటానికి వీల్లేదు. ప్రతి పనికి నాకు అడ్డుపడకు. 20వ తేదీ దగ్గరికి వస్తుంది. నాలో ఆందోళన పెరిగిపోతుంది. మర్చిపోయాను, వెర్ ఇస్ మై కోట్? నాకేం తెలుసు, వెళ్ళి గదిలో ఎత్తుకో. అబ్బబ్బా, ఇది ఆడదు కాదరా నాయన, దెయ్యం దెయ్యం. పెద్ద కోటుకైతే నేను, ఆటకి పాటకైతే అదిని. ఓ మై గాడ్. రాజు, అరే రాజు. ఉండు బాసు, చాలా బిజీగా ఉన్నాను ఇక్కడ. ఏడిసావు కానీ చెప్పనేలో టాక్సీ తీసుకురారా. వెళ్ళి త్వరగా రండి. ఓకే. అబ్బాయి గారు టాక్సీలో వెళ్తారా? చేసిన పని చాలు, కాళ్ళు పైకెత్తి విమానంలో వెళ్తాను. టాక్సీ వచ్చేసింది. డ్రైవర్ రాముడు సినిమా 6 సార్లు చూశాట. వెళ్ళు. డ్రైవర్ వస్తావా? వస్తాం. పద. డ్రైవర్, కుర్ర డ్రైవర్వి ముసలాళ్ళకి నస డ్రైవింగ్ చేస్తావారా? దుఃఖించు. ఏమిటా తొందర? నా గుండెని తెలగపిండిలా తినేసిన ఒక పిల్లని కలుసుకోవడానికి వెళ్తున్నాను. గుండెని తెలగపిండిలా తినేసిందా? అది గీత మనిషి అసలు. వీలుగా అనుకున్నాను కానీ, లేకపోతే సూపర్ మ్యాన్ లా ఎగిరి వెళ్ళి నా లవర్ ని ఇలా కౌగిలించుకునేవాడు. ఏమిటిది? డ్రైవర్ ని ఇలా కౌగిలించుకోకూడదు. ఆహా, మంచి వయసులో ఉన్నావు, మిసమిసలాడిపోతున్నావు. ఏ పిల్ల మీదైనా కన్నేసావా? వేసాను. పిల్ల మీద కాదు, ఓ పిల్లోడి మీద. మాట్లాడవేం బ్రదర్? ఇంకా ఏ పిల్ల దొరకలేదు. నువ్వే పిల్లంత నాజుగ్గా ఉన్నావు. అసలు నీకు ప్రేమించడానికి తగినంత ధైర్యం ఉందో లేదో? ఏది, ఛాతీ చూపించి గుండె బలం ఉందో లేదో చూస్తాను. ఇంకా నయ్యో, ఛాతీ చూపించమని అడగకూడదు. చూడు బ్రదర్, నా లవర్ పేరు ప్రేమ, పేరే లవ్. మా ఇంట్లో ఒక పొగరబోతి పిల్ల ప్రేమో ప్రేమో పెళ్ళో పెళ్ళో అని నన్ను జుడ్డులాగా తగులుకుంది. నేను జిడ్డునైతే ఆ ప్రేమ తుమ్మ జిగురు. ఏయ్, ఎందుకు సన్ బ్రేక్ వేసావు? బండికి స్పీడ్ పెరిగిందని బ్రేకులు, స్పీడ్ బ్రేకర్స్ కూడా ఉంటాయని తెలియచేయడానికి. అలాగే అండి. అబ్బా, సంతోషించా. దిగచ్చు. డ్రైవర్, ఉంటా వెళ్తావా? ఉండటానికేగా వచ్చాను. సరే అయితే ఉండు. Wonderful, wonderful. Please sit down. Thank you. ఇదే మా ఇల్లు. ఎలా ఉంది? Fantastic. What a taste. ఎంత అభిరుచి. మీ నాన్నగారు ఎంతో కష్టపడి సేకరించి ఉంటారు ఈ వస్తువులన్నీ. Yes, it is a rare collection. అంతేకాదు విజయ్, ఈ రోజు చాలా మంచి రోజు. ఎందుకో తెలుసా? నేనంటే మీకెంతో ఇష్టమని ఈ రోజే తెలుసుకున్నాను. మా డాడీ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్లి మన ఇద్దరు పెళ్లి విషయం మాట్లాడతాను. రావుకాలమేమో. మాకు ఆ పట్టింపులు ఏమీ లేవు. ఈ పెయింటింగ్ ఇక్కడ. మై గాడ్, చూసేసారా? మిమ్మల్ని కాసేపు సస్పెన్స్ లో పెట్టి దాని తర్వాత చెప్దాం అనుకున్నాను. ఇది మా ఇంట్లో ఉంది కాబట్టి నాకు తెలిసి మీకు చెప్పాను. ఇది ఎప్పటి నుంచి ఉంది ఇక్కడ?
మా డాడీ కొని చాలా రోజులైంది. ఐ సీ. అవును, ఈ పెయింటింగ్ గురించి ఎందుకు అంత సీరియస్ గా అడుగుతున్నారు? ఎలాట్లవా? జస్ట్ లైక్ యూ. ఎందుకో ఈ పెయింటింగ్ నా మనసుకు బాగా హత్తుకుపోయింది. అయితే మా డాడీ గారికి చెప్పి మన పెళ్లికి ఈ పెయింటింగ్ కట్నంగా ఇప్పిస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓ, మీ డాడీ ఈ ఇల్లు ఎంతో టేస్ట్ తో కట్టించారు. ఇంకా ఇంట్లో చూడవలసిన విషయాలు చాలా ఉంటాయనుకుంటాను. అయితే రండి, చూపిస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సిట్ డౌన్. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు వస్తాను. మా డాడీ ఫోటోని ఎందుకు అంత సీరియస్ గా చూస్తున్నారు? ప్రేమ, మీ డాడీని అర్జెంటుగా కలవాలి. ఎందుకు? మన పెళ్లి గురించా? ఆయన ఎక్కడుంటాడు? గుర్రాలు ఏ ఊళ్ళో పరిగెడుతుంటే ఆ ఊళ్ళో ఉంటారు. రేస్కే వెళ్ళుంటారు. I see. సార్, డైనారా మీద బెట్ చేయమంటారా? అవును ఆల్బర్ట్, అది మన లక్కీ హార్స్. చాలా రేసెస్ గెలిచింది సార్. షీజ్ ఇన్ ఫుల్ ఫామ్ నౌ. ఎస్ సార్. ఐఎమ్ సారీ మిస్టర్ రామ్, యు ఆర్ థర్లీ మిస్టేకెన్. ఈ రేసులో డైనారా గెలవు. మీకెలా తెలుసు? ఇట్ ఈజ్ మై థాట్ రీడింగ్. నా ప్రెడిక్షన్ ఎప్పుడు ఫెయిల్ కాలేదు. ఈ రేసులో డికాంటర్ గెలుపు. వాటే జోక్, వాటే జోక్. మీరు రేసుకు రావడం కొత్త. ఒకసారి దాన్ని చూసి మాట్లాడండి. డైనోరాని ఆ గాడిద గెలుస్తుందా? ఇంపాసిబుల్. వాట్? దానికి 4 కాళ్ళు ఉన్నాయి మిస్టర్, అదే గెలుస్తుంది. ఇట్ ఇస్ ఛాలెంజ్. బాయ్స్ ఛాలెంజ్. అది గెలిస్తే మీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. వాట్? 1 lakh? 1 లక్ష? 3 లక్ష. మీ గాడిద గెలిస్తే నేను మీకు 2 lakhs, 2 లక్షలు ఇస్తాను. ఓకే, లెట్ us see. చూడండి, గెలిపేవరద. నేనుండగా గెలుపు మరో పేరు వరించదు మిస్టర్. విజయం ఎప్పుడు ఈ విజయ్ది. లెట్ us see. Come on. The 9 runners for the 5th race, that is the Cherala Plate Handicap, for horses in class 4 to be run over 1000 meters, are just leaving the paddock. The horses are being stalled now. Under starters orders, and they are off. On settling down, it is Dianora in the lead, followed by Topfield, then comes Chase Me, followed by Decanter in the 4th position, then comes Dickens, Take a Chance, Lumina, Alfonso, Michael Angel, Golden Pasture in the next position. As they go past the 600 meters, it is Dianora still in the lead, about half a length followed by ఆ డైనోరా గ్యాలపింగ్ చూడండి. Then comes the Luminous, another half the length behind is Alfonso, Picture. Michael Angel and Golden Pasture still right now. As they come past the 600 meters, Dianora still holding on the leader about 1 length. Then comes Chase Me, another length and a half behind Decanter in the 3rd position, improved in the 3rd position. Then comes Take a Chance, Luminous, Alfonso, Michael Angelo and Golden Pasture. Coming past the 200 meters, it is Decanter making a strong bid on the outside now. Decanter has taken over the 2nd position. It is Dianora and Decanter going all out. It is still Dianora and Decanter, Dianora and Decanter, Decanter and Dianora as they go past the post, absolutely locked together. ఇప్పుడేమంటావు? Your attention please. The judge has called a photo to decide the winner. It is a photo The finish horses race. concerned in the photo It is are announced కానీ. number 1 Dianora and number 3 Decanter. గెలిచింది డైనోరే. Your attention please. The result of the photo finish. Number 3 Decanter first and number 1 Dianora second. థ్యాంక్ యూ. నా పేరు విజయ్ మిస్టర్ రామ్. విజయం నా నీడలో ఉంటుంది. నాతో ఛాలెంజ్ చేసి ఎవరూ గెలవలేరు. కావాలంటే పరిచయం.
రేపు రాత్రి సరిగ్గా 12 గంటలకు నీ ఇంటికి వస్తాను. నీ ఇంట్లో అజీజ్ వేసిన పెయింటింగ్ ఒకటి ఉంది, గుర్తుందా? దాన్ని ఎవరికి తెలియకుండా తీసుకువెడతాను. ఆపగలిగితే ఆపు. గెలుపు నీదైతే ఈ డబ్బు నీకు ఇచ్చి సాల్యూట్ చేసి మరీ పెడతాను. ఓకే? ఆ పెయింటింగ్ మా ఇంట్లో ఉందని మీకెలా తెలుసు? అదే కాదు మిస్టర్, నీ గురించి ఇంకా చాలా చాలా తెలుసు. నాతో ఛాలెంజ్ చేసే ధైర్యం లేక మాట మార్చ. డోంట్ చేంజ్ టాపిక్. నీ గురించి మరీ ఎక్కువగా ఊహించుకోక మిస్టర్. నువ్వు మా ఇంట్లోకి అడుగు పెట్టలేవు. ఛాలెంజ్ ఛాలెంజ్ ఛాలెంజ్. ఎవడా విజయ్? ఆ రాస్కల్ కి ఈ పెయింటింగ్ గురించి ఎలా తెలిసింది? ఓ, ఈ పెయింటింగ్ కి వాడికి ఏదో బలమైన సంబంధం ఉండాలి. లేకపోతే ఈ రాత్రికి నా ఇంటికి వచ్చి ఆ పెయింటింగ్ తీసుకెళ్తానని నాతో ఛాలెంజ్ చేసేంత ధైర్యం వాడికి. సార్, మీరు లేనప్పుడు అమ్మాయి గారు ఎవరో ఒక ఆయన తీసుకొచ్చారయ్యా. ఆ వచ్చిన వాడు బొమ్మకేసి తేలిపారా చుట్టం చూశానయ్యా. ఎవడవాడు? తెలియదు సార్. ప్రేమ ప్రేమ. ఏం డాడీ? నేను లేనప్పుడు ఈ గదిలోకి ఎవడో తీసుకొచ్చావట. ఎవడవాడు? నా బాయ్ ఫ్రెండ్, పేరు విజయ్. విజయ్ విజయ్ విజయ్. డాడీ, ప్రేమ, ఇక నుంచి నువ్వు అతను కలవటానికి వీలేదు. కానీ నో ఆర్గ్యుమెంట్స్. వెళ్ళక నుంచి. ఆ విజయ్ ప్రేమ మీద వల విసిరి ఈ పెయింటింగ్ ఆచూకీ కనిపెట్టాడన్నమాట. వాడు అన్నమాట నిలబెట్టుకుంటే జరిగే నష్టం కంటే పోయే పరువే ఎక్కువ. ఈ రాత్రికి ఇంట్లో ఒక్క పురుగు కూడా దొరకడానికి వీలేదు. ఆల్బర్ట్, ఏర్పాట్లన్నీ పక్కాగా చేశాను సార్. మన వాళ్ళంతా 1000 కళ్ళతో కాపలాగా వస్తున్నారు.